బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంలో తెలుగు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి జిల్లాలో రాత్రి నుంచే వర్షం కురుస్తోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. ఉదయాన్నే వర్షాలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనులకు వెళ్లేవారు పనులకు వెళ్లలేక ఇళ్ల వద్దే ఆగిపోయారు. తీర ప్రాంతమైన కొత్తపల్లి మండలంలో ఈదురుగాలుల జోరు అధికంగా ఉంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉందని, ఖాళీ ప్రదేశాలలో చెట్ల కింద ప్రజలు ఉండవద్దని సూచనలు జారీ చేసింది. ఈదురుగాలుల వర్షానికి పలు ప్రాంతాలలో కరెంటు సరఫరా నిలిపివేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ అనుష. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఈ 5 జిల్లాల్లో కూడా నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కోస్తా తీర ప్రాంతమైన కొత్తపల్లి మండలం, అదేవిధంగా కాకినాడ రూరల్ లో తిమ్మాపురం ఏరియా, కాకినాడ బీచ్ ప్రాంతం, కరపలో ఉప్పలంక తదితర తీర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మరో 2 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా భారీ ఈదురుగాలులు ఉండడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఎవరు కూడా చెట్ల కింద ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదు, సురక్షిత భవనాల్లో ఉండాలని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. దీంతోనే వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయింది. అదేవిధంగా కొంతమేర 20% వరకు ధాన్యం రోడ్లపై ఉంది, అది కూడా తడిసిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్పడం జరిగింది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారితే దానికి శక్తి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనుష. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.